హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు సండే కాబట్టి రూప్‌చంద్ చేపలని చేపల పేరు రూప్‌చంద్ అనమాట. ఆ చేపలు తెచ్చుకున్నాను నేను. అయి అయితే మాత్రం నీట్‌గా ఒక 2 టైమ్స్ అయితే కడిగి పెట్టేసుకున్నాను. మీకు వీడియోలో చూపియాలి కాబట్టని ఇంకోసారి వాష్ చేయడానికి స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. రూప్‌చంద్ చేపలు ఎంత బావుంటాయంటే అంత టేస్టీగా ఉంటాయి అండ్ అంత బావుంటాయండి. చూపిస్తాను. చూడండి, నేనైతే మాత్రం 1½ కేజీ చేపలు తెచ్చుకున్నా ఫ్రెండ్స్. ఈ అన్నిటిని ఒక 2 టైమ్స్ అయితే నేను వాష్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ వాష్ చేస్తున్నాను. ఎందుకంటే వీడియోలో మళ్ళీ వాష్ చేసేది చూపిలే, మీరు వాష్ చేయలేదు అంటారనేసి నేను చూపిస్తాను. దీంట్లోకైతే మాత్రం కొవ్వు ఉంటుంది ఫ్రెండ్స్. ఎంత కొవ్వు ఉంటుందంటే ఇంకా అసలు అంత కొవ్వు ఉంటుంది. బాగా నీట్గా కట్ చేసిన తర్వాత వాష్ చేసుకొని పెట్టాను నేను. చూడండి, కొవ్వు అయితే మాత్రం ఎంత ఓమా నేను ఇదైతే మాత్రం చేపలు చేసుకునేది మాత్రం బౌల్ అయితే మాత్రం తెచ్చుకున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి బౌల్లో అయితే గిన బాగా ఇంకా మెత్తగా సంగట్లాగా కాకోకుండా చేపలు అవుతాయి అన్నమాట. అందుకని ఇలాంటి బౌల్ తెచ్చుకున్నాను. నేను ఆంధ్రాకి వెళ్ళినప్పుడు మాత్రమే తెచ్చుకున్నా ఫ్రెండ్స్. ఇదైతే కొవ్వు హెవీగా ఉంటుంది. కొవ్వు అయితే మాత్రం హెవీగా అంటే అంత హెవీ కాదండి, కానీ మన కర్రీకి సరిపడమైన ఉంటే బాగుంటుంది కదా. బాగా అంటే బాగా 3 టైమ్స్ నేను వాష్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఓన్లీ వీడియో కోసం అనే చూపిస్తున్నాను. కొవ్వు అయితే చాలా ఉందండి వాష్ చేసుకోవడానికి. నేను ఇది క్లాత్ ఒకటి వేస్ట్ క్లాత్ పెట్టుకున్నాను అనమాట. చేపలన్నీ నీట్గా వాష్ చేసి పెట్టేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్. దీంట్లోనే రూప్‌చంద్ చేపలు అంటారనమాట. ఇప్పుడైతే మాత్రం వంట స్టార్ట్ చేసేస్తానండి. ఎక్కువగా అయితే మాత్రం లేదు, కొవ్వు ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదనమాట. ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకుంటాను ఫ్రెండ్స్. నేనైతే పనిలో ఉండారా అనేసి కొంత చింతపండు నానేరా అని మా కొడుకు చెప్తే ఫ్రెండ్స్, వాడేం చేశాడంటే రోంత చానని ఒక 1/4 కేజీ మైన చింతపండు అయితే మాత్రం నానేసినాడు ఫ్రెండ్స్. ఏం చేయాలా, పనిలోంచి వచ్చి మళ్ళా చింతపండు నానేసి పోవడం ఎందుకు లేని రోజు నానేసి పెట్టు బి అని చెప్తే వీడేం చేసినాడంటే చూడండి ఫ్రెండ్స్ ఎంత చింతపండు నానబేసినాడో. ఏం చేయాలా అనేది అర్థం కావాలా, అంతా వేస్ట్ అవుతుంది. కొంత చింతపండు పులుసు పోసుకుంటా ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కువ వాటర్ పట్టకోకుండా అండ్ పులుసు బాగుంటుంది. ప్లస్ చేపలకు పులుసే కదండి వేసేది మనం. చింతపండు పులుసు వేసుకుంటాం. అండ్ ఒకరైతే నిమ్మకాయలు కానీ వేసుకుంటారు ఫ్రెండ్స్. నిమ్మకాయలు వేసుకునే కానీ బాగానే ఉంటుంది. నేనైతే మాత్రం చింతపండు పులుసు వేసుకుంటాను. చింతపండు పులుసు వేసుకున్నామంటే ఒకరోజు గుజ్జు ఉంటుంది అండ్ బాగుంటుంది కదా అనేసి. కొంత అయితే స్పైసీ ఉండాలండి చేపలంతా. ఎందుకంటే చింతపండు పులుసు వేస్తాం కాబట్టి. మా పిల్లలు అయితే స్పైసీ ఉన్నదంటే ఈయన అస్సలు తినరు ఫ్రెండ్స్. అందుకనేసి వాళ్ళ కోసమైనా కానీ కొంచెం కారం తగ్గించుకుంటాను నేను. ఏం చేస్తాం ఫ్రెండ్స్, వాళ్ళ కోసమని మనం తెచ్చుకుంటాం. మనం మాత్రం ఎక్కడమే కదా, మనం ఎక్కుతాం. కాకపోతే పిల్లలు అని వాళ్ళు తింటారని తెచ్చుకుంటాం కదా ఫ్రెండ్స్. ఓకేనా అండి. నేను ఎన్ని రోజులు ఒక లాంగ్వేజ్ ఇప్పుడు ఒక లాంగ్వేజ్ అని మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పుడంతా ఏమో అని స్టైల్గా మాట్లాడుతానే, ఈ స్టైల్ గీలంతా నాతో కుదరదు అనేసి నేను ఆ స్టైల్ అంతా కట్టిపెట్టి మా భాష నేను మాట్లాడుతాను అండి. తప్పుగా అనుకోకండి ఫ్రెండ్స్. ఇదైతే మాత్రం ధనియాల పొడి అండ్ వెల్లుల్లి అండ్ కొబ్బరి అందుకు మిక్సీ బట్టి పెట్టుకుంటాను ఫ్రెండ్స్. మసాలా కానీ ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే మేము ఉండేదే ఇద్దరము, నేను మా ఆయన పులుసు తింటాము. పిల్లలు అయితే ఎక్కువగా పులుసు కానీ తినరనమాట. ఉప్పు వేసిన, పసుపు వేసిన అండ్ కారం వేసిన అండ్ చింతపండు పులుసు వేసిన. ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా కొంచెం ఆయిల్ వేసేసుకుంటానండి. కొంత అయితే చాలు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు చేపలో పువ్వు వచ్చింది కదా దండిగా,
చాలు. నా కొవ్వు అంతా మళ్ళీ కరిగినాక దండిగా అవుతుంది అనమాట, ఆయిల్గా అవుతుంది. కలిపెట్టేసుకుందాము ఇప్పుడు. బాగా నీట్గా అంతా కలిపెడతా ఫ్రెండ్స్. బాగా మసాలా అంతా పడేటట్టుగా కలిపెట్టి చూపిస్తా. చూడండి, ఇదైతే మాత్రం కొవ్వు ఫ్రెండ్స్. ఇది మాత్రం చేపలో వచ్చిన కొవ్వే అండి. ఇదంతా కరుగు తెగిన ఆయిల్ ఎక్కువ అవుతుంది అనమాట. పరేయం కదా చేపల్లోది, బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదైతే మాత్రము కరుగు తెగిన చేపల పులుసు అంతా కలిపి పెట్టుకునే చూడండి ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడు మనకు ఆప్షన్ అండి. నేనైతే మాత్రం ఎక్కువగా వాటర్ వేసుకోనండి. మళ్ళీ ఉడికేటప్పుడు కానీ నీరంతా వచ్చేది కదా చేపల్లోంచి అని చూసుకొని ఒక రోన్ వేసుకుంటాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కువ పులుసు అవసరం లేదు కదా, మేమే కాబట్టి అవసరంగా వేస్ట్ అవుతుంది. అండ్ చేపలు అంతా ఇది పులుసు ఎక్కువ పోసుకుంటే అయినా మళ్ళీ అంత బాగుంటుంది కదా ఫ్రెండ్స్. 5 అంటే 5 నిమిషాల్లో ఉడుకుతాయి ఫ్రెండ్స్. ఎక్కువ చాలాసేపుగానే ఉండదు. చూపించా నేను. చాలా నాకైతే మాత్రం పులుసు. మళ్ళీ చేపల్లోంచి చాలా నీరు ఊరుతుంది కదా. ఇంకా 5 నిమిషాల్లో చేపలు రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. చూడండి, కొత్త ఉడుకుతాయి ఫ్రెండ్స్. చేపలన్నీ ఉడికిపోతాయి. ఇంకా తిని కడుపులో బొజ్జమని చెప్పాల్సిందే ఫ్రెండ్స్. చేపలన్నీ తినడము, మనం తిన్నాక ఈ చేపలు పోయి మళ్ళీ మన కడుపులో ఈదలాడుతూ బొజ్జుంటాయి ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాల్లో ఇంకా ఉడికిపోతాయి అన్నమాట. చాలాసేపు టైం ఏమైతే తీసుకోవి చేపలు. ఈ ఉడుకుతానే ఇంకా మనం తింటానే మన కడుపులో పడి ఇంకా చల్లగా బొజ్జాల్సిందే. సర్దిపోనే